హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షిరిడి యాత్రలో భాగంగా మీకు షిరిడిలో ఓల్డ్ షిరిడిని చూపిస్తాను. అండ్ అలాగే దీని హెరిటేజ్ సిటీ అంటారన్నమాట, షిరిడి హెరిటేజ్ సిటీ. సో ఒకప్పుడు సాయిబాబా ఇక్కడే తిరుగుతుండేవాళ్ళు. సో కాలక్రమేణా స్వామివారి సమాధి అక్కడికి వచ్చింది కాబట్టి, స్వామివారు అక్కడ సమాధి అయ్యారు కాబట్టి అది మెయిన్ టెంపుల్ అయ్యింది. ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఉంది కాబట్టి చిన్న చిన్నగా మొత్తం శిథిలమైపోయాయి. సో అక్కడక్కడ రీమోడలింగ్ చేస్తూ అలాగే దీన్ని కొన్ని సెట్టింగ్స్ పెట్టి సాయిబాబా అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఏ విధంగా ఉండేది అనేది ఈ పార్క్లో అయితే చూపిస్తారన్నమాట. సో మీరు షిరిడీకి వచ్చినప్పుడైతే ఈ వాటిని మిస్ అవ్వకూడదు. అలాగే దీని లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ అలాగే దీనికి వచ్చి 150 రూపీస్ టికెట్ అనమాట. బిలో 5 years వాళ్ళకి టికెట్ అవసరం లేదు. సో మనం ఓల్డ్ షిరిడి లోపలికి వచ్చాం. సో ఓల్డ్ షిరిడిలో హెరిటేజ్ విలేజ్ అంటారనమాట. దీనిలో పిల్లలు ఆడుకోవడానికి అంత బాగుంది. సో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్దాం. సో చూడండి, పిల్లలు కూడా స్టిల్ ఇచ్చున్నారు అక్కడ. ఇది లోపలికి రావాలంటే 150 రూపీస్ ఈచ్ పర్సన్ టికెట్. సో 150 రూపీస్ ఈచ్ పర్సన్ టికెట్. చిన్నపిల్లలకైతే ఫ్రీ అనమాట, బిలో 4 years వాళ్ళకి ఫ్రీ. సో ముందుగా మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఓల్డ్ సాయిబాబా అంటే ఓల్డ్ షిరిడి అంటే సాయిబాబా తిరిగిన ప్లేసెస్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏంటంటే బొమ్మలు కూడా మనుషుల్లా ఉన్నాయి. వాతావరణం అయితే చాలా మారిపోయింది, చాలా కూల్ అయిపోయింది. సాయంత్రానికి వర్షం పడొచ్చేమో. సో వర్షం అయ్యే లోపల ఈ షిరిడి మొత్తం ఉండే లోకల్ ట్రిప్స్ అన్ని తిరగాలనుకుంటున్నాం. సాయి హెరిటేజ్ విలేజ్. సో చూడండి, రియల్గా మనుషులు ఉన్నట్టే ఉన్నాయి బొమ్మలు కూడా. సో ఇక్కడ చూడండి, ఈ సాయిబాబా పల్లకి మోసే స్టైల్ అనమాట. సాయిబాబా పల్లక మోస్తున్నట్టు ఉంటారు. సో ఇక్కడ చూడండి, సాయిబాబా భిక్ష అడుక్కున్నట్టు పక్కన కుక్క చూడండి. ఇవన్నీ రీమోడలింగ్ చేస్తున్నట్టున్నారు. సో ఇక్కడ చూడండి, సాయిబాబా అందరికీ అన్నం వడ్డిస్తున్నట్లు. సో చూడండి, ఇక్కడ అన్నీ న్యాచురల్గానే ఉన్నాయి. సో జనరల్గా మనం కానీ కొంచెం దూరం నుంచి చూస్తే మనుషులు అనుకుంటాం అందరినీ. ఇక్కడ వీటితో పాటు పక్కన
ఒంటెలు ఎక్కొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ రాస్తున్నారు చూడండి, దీన్ని దాటిగానే అవతలకి వెళ్తే 500 రూపీస్ ఫైన్. సో ఇక్కడ సో ఇక్కడ చూడండి, ఈ బొమ్మలు కానీ మనం అన్నీ చూసుకునే పని అయితే మనకి ఇక్కడ సాయిబాబా చరిత్ర అనేది తెలుస్తూ ఉంటుంది. బొమ్మలు ఒక్కొక్క బొమ్మను చూసుకుంటూ వస్తే పిల్లలు ఇలా గుర్రాలు ఎక్కడానికి, నెక్స్ట్ అలాగే ప్లే స్టేషన్ అనమాట, పిల్లలు ఆడుకోవడానికి అంత పార్క్ లాగా బాగుంటుంది. అయితే ప్రతిదానికి మనం సపరేట్గా అమౌంట్ కట్టాలి. సో ఎంట్రన్స్కి 150 రూపీస్ కట్టి ప్రతిదానికి సపరేట్ అమౌంట్ కట్టాలి. సో ఇక్కడ చూడండి ట్రైన్, ఇక్కడ చూడండి ఇవన్నీ చూస్తుంటే మనకి రియల్గానే అనిపిస్తున్నాయి. సాయిబాబా మందిరం ఉందండి ఇక్కడ, ఇది కూడా చూడండి. ఇక్కడ చూడండి ట్రైను, మోనో ట్రైన్ అంటే పైన తిరుగుతూ ఉండొచ్చు. రోప్ వే ఉంది, అలాగే మోనో ట్రైన్ కూడా ఉంది. అండి కుటీరంలా పెట్టారు సాయిబాబాది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ అన్నిటికి కానీ చాలా బాగుంది. సో జంగిల్ సఫారీ, ఇది మోనో ట్రైన్ మొత్తం తిరుగుతూ ఉంటుంది, చుట్టూ తిరగచ్చు మన ట్రైన్ ఎక్కి మోనో ట్రైన్లో. అక్కడ మీకు ఎదురుగా చూస్తే మీకు ట్రైన్ ట్రాక్ అనేది కనపడుతుంది. సో ఇక్కడ అన్ని ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. సో అక్కడ చూస్తే జీబ్రాలు, సో అక్కడైతే పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. ఇది ఎంట్రన్స్ మాత్రం 150 రూపీస్ టికెట్, మిగతా అన్నిటికీ ఫ్రీ అన్నమాట. మిగతా అన్నిటికీ డబ్బులు కట్టుకోవాలి. మోనో రైల్వే ట్రాక్ ఇది. సో అక్కడ పిల్లలు ఆడుకోవడానికి చూడండి, ఇదే మొత్తం ఓల్డ్ షిరిడి. సో ఇక్కడ కూడా చూడండి,
ఇక్కడ ఏదో పని రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఒంటెలు ఉన్నాయి, అలాగే గుర్రాలు ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి సపరేట్గా కాస్ట్ ఉంటుంది. ఒంటికైతే 50 రూపీస్ అనమాట, గుర్రానికి కూడా 50 రూపీస్ సపరేట్గా మనం చేయాలి. అలాగే మోనో ట్రైన్ కూడా వస్తుంది, ఒకసారి చూడండి. మోనో ట్రైన్ మోనో ట్రైన్ ఈ మోనో ట్రైన్ ఏంటంటే మొత్తం తిరుగుతూ వస్తుంది అనమాట. మొత్తం అంటే ఓల్డ్ షిరిడి మొత్తం తిరుగుతూ వస్తుంది. మనం ఇక్కడ చూస్తే మళ్ళీ చూడండి, మోనో ట్రైన్ వస్తుంది ఇక్కడికి. మోనో ట్రైన్ ఇలా ఓల్డ్ షిరిడి అంతా తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇలా డ్రెస్సులతో వేషాలు వేసుకొని ఆ వేషాలతో కూడా మనం ఫోటో దిగొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి డ్రెస్సులు వేసుకుంటున్నారు, అలాంటి డ్రెస్సులు వేసుకొని ఈ విధంగా అక్కడ పిల్లలుగా దిగినట్టు ఫోటోలు దిగుతున్నారు కదండి, అలా మనం ఫోటోలు కూడా దిగొచ్చు అనమాట. సో ఇది ఓల్డ్ షిరిడి. సో మేము ఓల్డ్ షిరిడి నుంచి బయటకు వచ్చాం. బయట వచ్చిన తర్వాత ఇలాగ ఉంటుందండి. ఇది ఓల్డ్ షిరిడి.